ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్. సిఆర్డీఏ పరిధిలో ఆస్తులు కొనే వారికి సేవలు, ఒకే గొడుగు కిందకి కొన్ని అన్ని సౌకర్యాలు. సిఆర్డీఏ పరిధిలో ఆస్తుల కొనుగోలుకు ముందుకొచ్చే ప్రవాసాంధ్రులకు రాష్ట్ర ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుస్తోంది. ఆస్తుల కొనుగోలు ఎలాంటి అసౌకర్యం లేకుండా న్యాయ సలహాల దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు ప్రభుత్వం వెన్నంటుండి సహకారాన్ని అందించబోతుంది. స్థలాల పరిశీలన దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు వివిధ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో సిఆర్డీఏ పరిధిలో ప్రత్యేకంగా ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే డేవిడ్ సిబిఎన్తో చంద్రబాబు, ఎన్ఆర్ఐ ఉన్నం నవీన్ కుమార్. ఇందులో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం స్వీడన్ నుంచి వచ్చి 5 నెలల పాటు క్షేత్రస్థాయిలో పనిచేసిన ఎన్ఆర్ఐ ఉన్నం నవీన్ కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబు గౌరవించారు. ఉండవల్లి నివాసానికి సోమవారం ఆయన ఆహ్వానించి రోజంతా తనతో ఉండే అవకాశాన్ని కల్పించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎలాంటి లాభాపేక్ష లేకుండా పనిచేసిన ఎన్ఆర్ఐల కృషి స్ఫూర్తిదాయకమని నవీన్ అభినందించారు. ఈ సందర్భంగా సోమవారం సీఎం నిర్వహించిన పలు సమీక్షల్లో నవీన్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేశారు. ఈ క్రమంలో కుప్పం, శ్రీకాళహస్తి, సుళ్లూరుపేట, చంద్రగిరి నియోజకవర్గాలు నవీన్ పనిచేశారు. సుమారు 1800 ప్రభావశీల వ్యక్తులతో ఫోన్లో మాట్లాడారు. కష్టపడి పనిచేసి అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఎన్ఆర్ఐలకు చంద్రబాబుతో ఒక రోజంతా ఉండే అవకాశం కల్పిస్తామని డేవిడ్ సిబిఎన్ గతంలో హామీ ఇచ్చాం, అందుకే నవీన్కి అవకాశం కల్పించామని తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ అధ్యక్షుడు ఏమూరు రవి తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.